హాయ్ బాబాయ్, ఎలా ఉన్నారు? అబ్బాయి ఎలా ఉన్నారు? ఏంటి ఎక్కడ బయటకు వెళ్ళానండి, ఇంటికి కూడా వెళ్లకుండా మీ హోటల్కి వచ్చి అసలు ఇక్కడ మంచి మంచి రుచులు దొరుకుతాయంటే తినడానికి వచ్చేసాను. ఫ్రెండ్ మనం ఎలా ఉన్నాము? వాచి చూడు. అయ్యి బాబోయ్, ఎవరండి? సింగపూర్ అండి. సింగపూర్ దా? సింగపూర్ అంటే చాలా రిచ్చే. చూసి ఎలా డైమండ్లు ఎలా మెరుస్తున్నాయా? ఓహో గురువు గారు, అదేంటది కడియమా? ఇది దుబాయ్ అండి. ముందు భోజనం వద్దిద్దామరా, వచ్చాడు కదా మన భోజనం తిందామని. మన భోజనం తిని మళ్ళీ సింగపూర్ వెళ్ళిపోండి. సింగపూర్ ఎందుకు వెళ్తాడు? మన భోజనం తిన్నాడు మళ్ళీ ఇక్కడే ఉంటాడు, మన దగ్గరే ఉంటాడు. బాబాయ్ హోటల్లో రుచిగా ఉంటుందని చెప్పి ఇంటికి వెళ్లకుండా ఇక్కడ తిని ఇంటికి వెళ్దాం అన్నట్టు ఇక్కడికి వచ్చేసాం. ఏంది బాబాయ్ ఈరోజు స్పెషల్? ఇది చింత చిగురు రొయ్యలు వేపుడు. ఆహా, గురువు గారి కోసం ఈ రోజు స్పెషల్ గా జీడిపప్పు, పల్లీలు, ఎంత చిగురు, రొయ్యలు అన్ని వేసి ఎలా ఉంది కృష్ణ గారు? అదిరిపోయింది బాబాయ్. మా ఇంట్లో కూడా తినలే బాబాయ్ ఇట్లా. అవునండి బాబాయ్, అంటే సూపర్ గా చేసేసారు. బాబా పుదీనా మటన్ చారు. మటన్ పుదీనా చారు. మటన్ పుదీనా చారు. అయ్యా చూడండి, దీని అంతా చూడండి. పాపడు కూడా ఇస్తాను చూడండి బాబాయ్. అమృతం. ఓహో, అంటే ఈ నాకు తెలియదు సింగపూర్ మటన్ పుదీనా చారు ఏంటంటే జలుబు చేసిన నజ్జు చేసిన బ్రహ్మాండంగా పనిచేస్తుంది. వేడి వేడి సలవ ఇవన్నీ బాగానే చెప్తావు గానీ అసలు ఇందాక నుంచి నా మనసులో ఏముందో చెప్పమన్నాను. సింగపూర్ బాగుంటదా, జపాన్ బాగుంటదా, లేదా సౌత్ కొరియా బాగుంటదా అని చెప్పి ఆ స్పెల్లింగ్ మిస్టేక్ లే చెప్తున్నావు గానీ ఏ ఏరియాకి వెళ్ళాలో సెలెక్ట్ చేయలేకపోయావు నువ్వు. ఏంటంటే కృష్ణ గారు వీడు మాట్లాడితే ఇంకా 3 దేశాల పేర్లు చెప్తున్నాడు, ఆడ వెళ్ళిపోతాడంట. బాబాయ్ నాకు ఒకటి అర్థమైంది, మీ వాడు 60 మంది పిల్లల్ని కనడానికి ఆ దేశానికి వెళ్తున్నాడు బాబాయ్. పిల్లలు కనడానికి ఆ దేశాలు కనడానికి కనెక్షన్ ఏంటండి? ఏం లేదు బాబాయ్, అక్కడ ఎక్కువ ఎంత మంది పిల్లలు ఉంటే ప్రభుత్వం అంత బెనిఫిట్స్ చేస్తుంది అన్నమాట. అంటే 60 పిల్లలు ఎక్కువ మంది, ఇంకా ఎంత మంది పిల్లలు ఉంటే అక్కడ గవర్నమెంట్ వాళ్ళకు ఆ పిల్లలకు ఉచిత విద్యలు అలాంటివన్నీ స్కీమ్లన్నీ పెట్టిర్రు. ఆ స్కీములు ఉపయోగం చేసుకోవడానికి ఆయన వెళ్తున్నాడు బాబాయ్. అక్కడ 60 పిల్లలు కనేస్తావా? ఈ సిగ్గు చూడ